హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ, సమ్మర్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి వడియాలు, పాపడాలు. సమ్మర్ వచ్చిందంటే చాలు అందరూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపడ్స్, వడియాలు ప్రిపేర్ చేస్తుంటారు కదా. సమ్మర్ వచ్చిందంటే చాలు ఏ స్టేట్ అయినా అవ్వనివ్వండి, ఏ ఏరియా అయినా అవ్వనివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వడియాలు, పాపడ్స్ అలా ప్రిపేర్ చేస్తుంటారు కదా. అలా మనం సొరకాయతో హెల్దీ, టేస్టీ, క్రిస్పీ అటుకుల వడియాలు ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. సొరకాయ అటుకుల వడియాలు సమ్మర్ స్పెషల్. సొరకాయ అటుకుల వడియాల్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్. మరి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ సొరకాయ అటుకుల వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఛానల్లో ఇంకా ఇలాంటి సమ్మర్ స్పెషల్ రెసిపీస్ చాలానే రాబోతున్నాయి కాబట్టి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ సొరకాయ అటుకుల వడియాల కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి, ఒక సొరకాయ అండి, మీడియం సైజ్ సొరకాయ తీసుకోండి. లేతగా ఉన్న సొరకాయ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒక హాఫ్ కప్ ధనియాలు క్రష్ చేసుకొని పెట్టుకునేవి, ఒక హాఫ్ కప్ జీలకర్ర, మీ రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక హాఫ్ కప్ నువ్వులు, ఒక 10-12 పచ్చిమిర్చిలు పేస్ట్ చేసుకున్నవి, అలాగే సాల్ట్ ఒక 2 స్పూన్స్, అలాగే హాఫ్ కప్ లావ్ అటుకులండి, థిక్ పోహా అని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, అవి తీసుకోండి. ఇప్పుడు ముందుగా ఈ సొరకాయని ఇలా సన్నగా తురుముకోవాలండి, సన్నగా తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో మనం ఒక 2 స్పూన్ల పసుపుని యాడ్ చేస్తున్నాము. ఇందులో పసుపు అనేది ఆప్షనల్ అండి, మీకు మంచి కలర్ రావాలనుకుంటే పసుపుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము క్రష్ చేసుకొని పెట్టుకున్న ధనియాలు ఉన్నాయి కదా, ధనియాలని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం ధనియాలు యూజ్ చేస్తున్నాం కదా, ఆ ధనియాలు అనేవి మిక్సీలో బాగా పౌడర్ లాగా పట్టుకోకూడదు, కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లో అటుకులు తీసుకొని అటుకుల్ని కూడా క్లీన్ చేసుకొని అందులో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో యూజ్ చేయడానికి అటుకుల్ని కడగాల్సిన అవసరం లేదు, అలాగే వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 3-4 టమాటాలని ప్యూరీలాగా మిక్సీ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు మనం ఈ ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాము. అందువల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా, చాలా క్రిస్పీగా, చాలా బాగా వస్తాయి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కొంచెంగా తీసుకుని చూపిస్తున్న విధంగా వడియాల్లాగా చేసుకుని ఒక దాంట్లో అన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి. ఇలా వడియాలు చేసేటప్పుడు బాగా ప్రెస్ చేసి చేయకూడదు, కొంచెం లైట్గానే చేయాలి, లేదంటే అవి అంత గుల్లగా రావు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా కావాల్సినన్ని వడియాలు ప్రిపేర్ చేసుకోవాలి. సైజు మీ ఇష్టం అండి, బాగా ఎక్కువ పెద్దగా చేసినట్టయితే అంత బాగా క్రిస్పీగా అవ్వవు. అలానే బాగా చిన్న సైజులో చేసుకున్నట్టయితే అవి ఇంకా ఎండిన తర్వాత బాగా దగ్గరకు వచ్చేస్తాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వడియాల్ని 3-4 డేస్ ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, 3-4 డేస్ ఎండలో ఎండిన తర్వాత ఇలా అయ్యాయండి మన వడియాలు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో కలర్. అది కూడా వడియాల్ని ఒకరోజు ఎండలో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే టర్న్ చేసుకొని అదర్ సైడ్ కూడా ఎండబెట్టుకొని ఇలా టర్న్ చేసుకుంటూ ఎండబెట్టుకోవాలి. అలా 3-4 డేస్ ఎండబెట్టుకోవాలి. 4 డేస్లో పర్ఫెక్ట్గా ఎండిపోతాయి. ఒకవేళ మీకు అవి సరిపోవట్లేదు అనుకుంటే ఇంకా ఒక 1-2 డేస్ కూడా ఎక్స్ట్రాగా ఎండలో పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ తక్కువ డేస్ పెట్టుకున్నట్టయితే ఏంటంటే ఇప్పుడు బాగానే ఉంటాయి, కానీ మళ్ళీ వర్షాకాలం అలాగా పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వడియాల్ని ప్రాపర్గా ఎండబెట్టుకున్నట్టయితే బాగా క్రిస్పీగా భలే ఉంటాయి. ఇప్పుడు ఈ ఎండిన వడియాల్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడియాల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు కూడా బాగా కుక్ అయ్యి బాగా క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే బయట కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వవు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. ఇవి కొంచెం డార్క్ కలర్లోనే వస్తాయండి, ఎందుకంటే మనం ఇందులో పసుపు యాడ్ చేసాం కదా, అందుకని ఇవి డార్క్ కలర్లో వస్తాయి. లైట్ కలర్లో ఉన్నట్టయితే లోపల వేగవు, అవి తినడానికి కూడా అంత బాగుండవు. కొండి రెడీ అండి సొరకాయ అటుకుల వడియాలు. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, అసలు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. చెప్పిన మెజర్మెంట్స్లో చెప్పిన విధంగా ఫాలో అయినట్టయితే చాలా పర్ఫెక్ట్గా, క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి వడియాలు అనేవి.
ఇక్కడ చూడండి, వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టేసుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా బ్రేక్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా బ్రేక్ అయినట్టయితే అవి లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అని అర్థం. మన ఛానల్లో ఇలాంటి వడియాల రెసిపీస్ ఇంకా చాలానే రాబోతున్నాయండి. కాబట్టి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రెడీ అయిన వడియాల్ని వేడి వేడి అన్నం పప్పుతో, పప్పుచారుతో ట్రై చేసినట్టయితే చాలా బాగుంటాయి. పప్పుచారుతో ఇంకా ఎలాంటి ఫ్రై కానీ ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదండి. వీటిని అన్నం పప్పులోకి ఇలా నంచుకొని అవి ట్రై చేసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా భలే నచ్చుతాయి. ఇలా అన్నం పప్పుతో నంచుకోవచ్చు, లేదా రైస్లో డైరెక్ట్గా ఇలా నంచుకొని కూడా తినచ్చు. ఎలాంటి పప్పు కూడా అవసరం లేదు, భలే ఉంటాయి. అంతే కదండి, వీటిని నార్మల్గా అలాగే కూడా తినేసేయచ్చు, ఫ్రై చేసుకొని స్నాక్స్లా కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. సరే కదండి, సొరకాయ అటుకుల వడియాలను ప్రిపేర్ చేసుకోవడం ఎంత సింపుల్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్లో చెప్పండి. మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాపీ ఇవ్వండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.